హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను కాకరకాయ ఫ్రైని అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం నేను 1/2 కిలో కాకరకాయను అయితే తీసుకొని దీనిపైన ఉన్న పొట్టును అయితే తీసేస్తున్నాను. ఇలా పొట్టు తీసేసి చేయడం వల్ల మనకు కాకరకాయ అస్సలు చేదే ఉండదు, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఈ కాకరకాయలను అయితే రౌండ్ షేప్లో సన్నగా కట్ చేసుకునేసి అన్నిటినీ అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొంచెం వెడల్పాటి గిన్నెలోకి అయితే ఈ ముక్కలను అన్నిటినీ తీసుకొని దీనికి కొద్దిగా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను. 15 నిమిషాల తర్వాత ఈ ముక్కలను అయితే చేతితో గట్టిగా పిండేస్తే మనకు ఈ కాకరకాయలోని వాటర్ పసరంతా అయితే వచ్చేస్తుంది. ఇలా పిండుకున్న వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఈ పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అయితే ఇక్కడే పడుతుంది మనకి. ఇలాగా నాకైతే ఒక 15 మినిట్స్ వరకు అయితే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశాను. తర్వాత మరో బాండి పెట్టుకొని దీనిలోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 మినిట్ ఫ్రై చేశాక 2 ఎండుమిర్చిని అలాగే కరివేపాకును వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని అలాగే పసుపుని కొద్దిగా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకునేసి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేశాను. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేశాక టీ గ్లాస్ తోటి 1/2 గ్లాసు బెల్లం తురుమును అయితే యాడ్ చేస్తున్నాను. చేసుకున్న 2 మినిట్స్కి అయితే బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీనివల్ల అస్సలు చేదు ఉండదు. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ బిటర్ గార్డ్ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.